as of now we have discussed how to recover non-performing assets through Surface Act, Surface Act 2002, DRTs, Debit Recovery Tribunals, Lok Adalats, ARCs, Asset Reconstruction Companies. ఓకే, ఎప్పుడైతే బ్యాంకు వాళ్ళ లోన్స్ని రికవరీ చేయలేకపోతుందో, ఎప్పుడైతే బ్యాంక్స్కి వాళ్ళకి రావాల్సిన లోన్స్ రిటర్న్ రాలేదో, ఆ బ్యాంక్స్ ఆ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని ఈ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసి రికవరీ చేసుకోవచ్చు. సో అది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. అయితే అపార్ట్ ఫ్రమ్ దీస్ 4 ఇన్స్టిట్యూషన్స్, banks and financial institutions can recover their non-performing assets through a procedure under IBC Act 2016, Insolvency Bankruptcy Act 2016. What is this Insolvency Bankruptcy Act 2016? It is a single framework to resolve insolvency cases in India in order to recover non-performing assets by banks and financial institutions. సో ఇదేంటంటే ఇది ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయడానికి మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలానే ఏదైనా ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీ కేసెస్ని, ఇండియాలో ఉన్న ఇన్సాల్వెన్సీ కేసెస్ని డీల్ చేయడానికి కూడా మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఒక సింగిల్ లెజిస్లేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనాక్ట్ చేసింది. ఆ సింగిల్ లెజిస్లేషన్ ఏమంటున్నామంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యాక్ట్ 2016 అంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ సింగిల్ ఫ్రేమ్వర్క్ విచ్ కన్సాలిడేటెడ్ మల్టిపుల్ లాస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ దిస్ యాక్ట్ into a single framework to deal with the insolvency cases in India in order to recover non-performing assets with a time-bound manner by banks and financial institutions. అసలుకి ఇన్సాల్వెన్సీ కేసెస్ అంటే ఏంటి? సో ఇన్సాల్వెన్సీ కేసెస్ అంటే ఏంటి? బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్, అసలుకి ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, బ్యాంక్రప్సీ అంటే ఏంటి? అసలుకి ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి? ఇన్సాల్వెన్సీ, వెనెవర్ ఏ కస్టమర్ ఆర్ ఎల్స్ వెనెవర్ ఏ పర్సన్ who has taken loan from the bank or financial institution, they fail to repay that loan for the very first time, then that situation is called as insolvency. For example, ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది. ఒక కార్పొరేట్ కంపెనీ కానీ లేకపోతే ఒక ఇండివిజువల్ కానీ, ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ ఫస్ట్ టైం వాళ్ళు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళు పే చేయాల్సిన డ్యూస్ పే చేయలేకపోతే ఆ ఫస్ట్ టైం కండిషన్నే మనం ఏమంటున్నామంటే ఇన్సాల్వెన్సీ అంటున్నాం. ఇట్ డజంట్ మీన్ దే వోంట్ రీపే దేర్ డ్యూస్ ఇన్ ఫ్యూచర్. అంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ డ్యూస్ని పే చేయలేరని కాదు, అప్పుడున్న వాళ్ళ బిజినెస్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు డ్యూస్ని పే చేయలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్నే మనం ఇన్సాల్వెన్సీ అని అంటున్నాం అన్నమాట. దే మే కెన్ రీపే ఇన్ ఫ్యూచర్, అంటే వాళ్ళు ఫ్యూచర్లో రీపే చేయొచ్చు, కానీ అప్పుడు ఆ టైం ప్రకారం వాళ్ళు ఫస్ట్ టైము డ్యూస్ని పే చేయలేకపోయారనమాట. ఆ కేసుని మనం ఇన్సాల్వెన్సీ అని అంటున్నాం. ఒకవేళ బ్యాంక్రప్సీ అంటే ఏంటి? బ్యాంక్రప్సీ ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ, ఐదర్ ఏ కార్పొరేట్ కంపెనీ ఆర్ అన్ ఇండివిజువల్ లీగల్లీ డిక్లేర్డ్ దట్ దే వోంట్ రీపే ఎనీ డ్యూస్ యాజ్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం కానీ ఫ్యూచర్లో కానీ వాళ్ళు తీసుకున్న లోన్స్ని పే చేయలేరు అని లీగల్గా డిక్లేర్ చేస్తే దాన్ని బ్యాంక్రప్ట్ అంటాం అన్నమాట. ఓకే, అయితే
అలా ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ వాళ్ళు బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు మేము ఇంక ఎలాంటి లోన్స్ డ్యూస్ పే చేయలేమని డిక్లేర్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఆ కంపెనీని కానీ ఆ కార్పొరేట్ కంపెనీని కానీ లేకపోతే ఆ ఇండివిజువల్ పర్సన్కి ఉన్న అసెట్స్ని, అంటే వాళ్ళకున్న ప్రాపర్టీస్ని ఆ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్టేక్ చేసుకొని వాటిని సెల్ చేసి మనీ రికవరీ చేసుకుంటాయి. బ్యాంక్స్కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి రావాల్సిన డ్యూస్ని ఆ కార్పొరేట్ కంపెనీ యొక్క అసెట్స్ కానీ ఆ ఇండివిజువల్ పర్సన్ యొక్క అసెట్స్ని కానీ అండర్టేక్ చేసుకొని వాటిని సెల్ చేసి వాళ్ళ డ్యూస్ని రికవరీ చేసుకునే ప్రాసెస్నే ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అని అంటాం. దాన్నే ఇన్సాల్వెన్సీ కేసు అని అంటాం. లేకపోతే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అని అంటాం. అయితే బిఫోర్ enactment of the IBC 2016, there were multiple laws existed to deal with the insolvency cases in order to recover non-performing assets by banks and financial institutions. ఈ IBC 2016 enactment అవ్వకముందు, ఇది పాస్ చేయకముందు ఇండియాలో చాలా మల్టిపుల్ లాస్ ఉండేవి ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ని, బ్యాంక్రప్సీ కేసెస్ని డీల్ చేయడానికి. సో ఆ మల్టిపుల్ లాస్ యూజ్ చేసి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళకి రావాల్సిన డ్యూస్ అనేవి ఆ ప్రాసెస్ ద్వారా ఆ కస్టమర్ యొక్క అసెట్స్ని అమ్మేసి వాళ్ళు ఆ రికవరీస్ అనేవి రికవరీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాట్ ఆర్ దోస్ మల్టిపుల్ యాక్ట్స్ విచ్ వర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఇనాక్ట్మెంట్ ఆఫ్ 2016 ఆఫ్ IBC. ఆ ఐబీసీకి ముందు ఎలాంటి మల్టిపుల్ లాస్ ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ని డీల్ చేసేవంటే అవేంటంటే దీస్ ఆర్ ద ఫాలోయింగ్ లాస్ విచ్ వర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఇనాక్ట్మెంట్ ఆఫ్ IBC 2016 టు డీల్ విత్ ది ఇన్సాల్వెన్సీ కేసెస్ ఇన్ ఇండియా. అవేంటంటే ద సిక్ ఇండస్ట్రియల్ యాక్ట్ 1985, CSICA. ఈ సిక్ ఇండస్ట్రియల్ యాక్ట్ 1985 ఏవైతే సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే ఇండస్ట్రీస్ ఎలాంటి ప్రాఫిట్ జనరేట్ చేయకుండా మనీ పే చేయకుండా ఉన్నాయో అలాంటి ఇండస్ట్రీస్ని మళ్ళీ ఎలా చేసి ప్రాఫిట్ తీసుకొచ్చి ఆ క్రియేటర్స్కి, ఆ కంపెనీకి ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళకి ఎలా డ్యూస్ పే చేయాలో ఈ యాక్ట్ ద్వారా డీల్ చేస్తూ ఉండేవాళ్ళు. అలానే ద వైండింగ్ అప్ ప్రొవిజన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. ద వైండింగ్ అప్ ప్రొవిజన్ అంటే, సో ఈ యాక్ట్ యూజ్ చేసి కూడా ఏదైనా ఒక కార్పొరేట్ కనుక అది పే చేయాల్సిన డ్యూస్ని పే చేయకపోతే, సో ఇలాంటి ఈ యాక్ట్ని యూజ్ చేసి వాళ్ళ అసెట్స్ని అమ్మేయటం కానీ వాళ్ళ ఓనర్షిప్ని వాళ్ళు ఎవరికైతే మనీ ఇవ్వాలో వాళ్ళు తీసుకోవడం కానీ తీసుకొని వాళ్ళ డ్యూస్ని రికవరీ చేసేవాళ్ళు. అలానే ద ప్రెసిడెన్షియల్ టౌన్ ఇన్సాల్వెన్సీ 1909. The Presidential Town Insolvency Act 1909. It is a century-year old, which was enacted during the British rule in India to deal with the insolvency cases in India. ఇది బ్రిటిష్ టైంలో ఇండియాలో ఎనాక్ట్ చేశారు, అప్పుడు ఇన్సాల్వెన్సీ కేసెస్ని డీల్ చేయడానికి. అలానే ద ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920. సో ఇది కూడా బ్రిటిష్ టైంలో, ఇది కూడా ఒక సెంచరీ ఇయర్స్ ఓల్డ్ లా, ఇది కూడా బ్రిటిష్ టైంలో ఎనాక్ట్ చేశారు టు డీల్ విత్ ద ఇన్సాల్వెన్సీ కేసెస్ ఇన్ ఇండియా. అలానే ద రికవరీ ఆఫ్ డెబిట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993. ద రికవరీ ఆఫ్ డెబిట్ డ్యూస్ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993 RDDB. సో ఈ మల్టిపుల్ లాస్ అన్నీ కూడా ఈ IBC 2016 ఎనాక్ట్ చేయకముందు, ఇది పాస్ ఈ చట్టం చేయకముందు ఈ యాక్ట్స్ అన్నీ ఇండియాలో ఉన్న ఇన్సాల్వెన్సీ కేసెస్ని డీల్ చేస్తూ ఉన్నాయి. డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ మల్టిపుల్ లాస్, ఏ డెబిటర్ సమ్వేర్ ఈజ్ గెటింగ్ ద లీకేజ్. త్రూ ద లీకేజ్ ఆఫ్ దీస్ ఇన్సాల్వెన్సీ లాస్, ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఇన్ ఇండియా ఈజ్ టేకింగ్ 4 to 5 years to resolve the insolvency of a corporate company to recover non-performing assets from that company. ఇండియాలో ఈ IBC 2016 ఇనాక్ట్ చేయక ముందు వరకు ఒక కార్పొరేట్ కంపెనీ బ్యాంక్రప్ట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎలాంటి డ్యూస్ పే చేయలేరని డిక్లేర్ చేసిన తర్వాత ఆ కంపెనీని అసెట్స్ని సెల్ చేసి కానీ ఆ కంపెనీని ఎవరైతే ఆ కంపెనీకి లోన్స్ ఇచ్చారో వాళ్ళు ఓనర్షిప్ని అండర్టేక్ చేసుకొని ఆ విధంగా వాళ్ళకి రావాల్సిన డ్యూస్ని రికవరీ చేయడానికి ఎంత టైం ఇండియాలో పడుతుందంటే
4.4 years to 5 years పడుతుంది అన్నమాట. To solve the insolvency cases in India is taking in between 4 to 5 years. By that time, the asset value of the corporate, the asset value of the bank will be declined. Due to that, the banks are getting huge amount of losses. So, ఒక ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని 4 to 5 years టైం స్పాన్ తీసుకుంటుంటే ఆ లోపల ఆ బ్యాంక్ యొక్క అసెట్కి ఎలాంటి అమౌంట్ రికవరీ రావటం లేదు కనుక ఆ అసెట్ వాల్యూ తగ్గిపోయి ఫైనల్గా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వచ్చినప్పటికీ కూడా ఆ బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎంతో కొంత అమౌంట్ని లాస్ అవుతున్నాయి. అంత టైము ఒక కార్పొరేట్ కంపెనీ ఇన్సాల్వెన్సీ రిజాల్వ్ చేయడానికి పడుతుందంటే సో ఆ టైం లోపల ఈ బ్యాంక్లో ఎలాంటి అసెట్స్ లేకపోవటం వలన వాళ్ళు టెంపరీగా డిపాజిటర్స్కి ఇవ్వాల్సిన రిటర్న్స్ కూడా అంత ఎఫిషియెంట్గా ఇవ్వలేరు. అందుకని చెప్పేసి అదే యుఎస్ఏ లాంటి కంపెనీలో యుఎస్ఏ లాంటి కంట్రీస్లో ఒక ఇన్సాల్వెన్సీ కేస్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే ఇట్ జస్ట్ ఇన్ యుఎస్ఏ ఇట్ ఈస్ టేకింగ్ 1 year. సో 1 yearలో యుఎస్ లాంటి కంట్రీస్లో కానీ యూకే లాంటి కంట్రీస్లో కానీ ఒక ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద కంపెనీ కార్పొరేట్ కంపెనీని డీల్ చేయడానికి 1 year టైంలో వాళ్ళు ఇన్సాల్వెన్సీని సాల్వ్ చేసి ఆ అమౌంట్ని ఎవరైతే వాళ్ళకి లోన్స్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ టేకింగ్ 4 to 5 years. అందుకనే ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఇనాక్టెడ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్ 2016 in order to consolidate all those earlier existing laws they were dealing with the insolvency process into a single legislation in order to recover non-performing assets by the banks and financial institution. అంతకు ముందు ఉన్న అన్ని లాస్ అన్నిటిని కంబైన్ చేసేసి ఒక సింగిల్ లా అనేది ఇనాక్ట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ది సింగిల్ లా ప్రజెంట్ ద ఇన్సాల్వెన్సీ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ డీలింగ్. సో ఈ ఇన్సాల్వెన్సీ IBC 2016 యాక్ట్ ప్రకారం ఇన్సాల్వెన్సీ కేసెస్ని ఒక ప్రాసెస్ ద్వారా రీసాల్వ్ చేయడం జరుగుతుంది విత్ ఎ టైమ్ బౌండ్ లిమిట్ ఆఫ్ 180 days. విత్ ఎ టైమ్ బౌండ్ లిమిట్ ఆఫ్ 180 days. అంటే ఏంటంటే ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యిందని లీగల్గా డిక్లేర్ చేస్తే ఒక కార్పొరేట్ కంపెనీ అది బ్యాంక్రప్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత ఆ కంపెనీని ఎవరైతే ఈ కంపెనీకి మనీ లెండ్ చేశారో వాళ్ళందరినీ ఏమంటామంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అంటాం. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక బ్యాంక్ నుంచే కాకుండా చాలా బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్యా. సో విజయమాల్యా హ్యాస్ బారోడ్ లోన్స్ ఫ్రమ్ ది మల్టిపుల్ బ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక 9 బ్యాంక్స్ నుంచి అతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రన్ చేయడానికి మనీ అనేది బారో చేసుకున్నాడు. సో ఈ 9 బ్యాంక్స్ని కలిపి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అంటాం. ఒక కంపెనీ ఎప్పుడైతే బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అందరూ కలిసి 180 days లోపల అంటే 180 days లోపల ఒక ఇన్సాల్వెన్సీ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఆ కార్పొరేట్ కంపెనీకి ఎంతమంది అయితే క్రెడిట్ ఇచ్చారో వాళ్ళందరూ కలిసి 180 days లోపల ఒక డెసిషన్ తీసుకోవాలి. ఐదర్ టు ఓవర్టేక్ దట్ కంపెనీ మేనేజ్మెంట్, ఆ కంపెనీని వాళ్ళందరూ తీసుకొని రన్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ టు సెల్ దట్ కంపెనీ టు సమ్వన్ హూ ఈజ్ ఏబుల్ టు రన్ దట్ కంపెనీ. ఆ కంపెనీని వేరే ఎవరికైనా అమ్మేసి ఆ అమౌంట్ని వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఈ IBC 2016 యాక్ట్ కింద జరుగుతుందన్నమాట. సో అంతకుముందు అయితే ఆల్మోస్ట్ 4 to 5 years పడుతుంది ఒక ఇన్సాల్వెన్సీ కేసుని డీల్ చేయడానికి. బట్ రైట్ నౌ యాజ్ పర్ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్ 2016 the time bound or else the time limit is given under this act is 180 days to resolve insolvency cases. Aithe let us discuss in detail what is the procedure under this bankruptcy IBC 2016 to resolve the insolvency cases in order to recover non-performing asset, and who are the people facilitating the resolution process. సో ఈ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ జరగడానికి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు.
So let us see all these. Okay. So once a company or an individual declared as insolvent, once a company or a corporate company or an individual declared as insolvent, process under IBC. So Insolvency Bankruptcy Code kinda insolvency cases ni deal cheyadaniki process enti. First one is initiation. Second one, first one వచ్చేసి initiation, second one decision to resolve insolvency. Decision to resolve insolvency. Third one, liquidation. థర్డ్ వన్ వచ్చేసి లిక్విడేషన్. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ వాళ్ళు ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత, ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత, who can initiate the resolution process in order to sell the properties of the corporate or an individual to give back dues from where they have borrowed. Okay, వాళ్ళు అలా ఇన్సాల్వెంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ రిజల్యూషన్ ప్రాసెస్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే క్రెడిటర్స్ ఆర్ డెబిటర్స్. క్రెడిటర్స్ కానీ అంటే ఆ కార్పొరేట్ కంపెనీ బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఆ కార్పొరేట్ కంపెనీకి ఎవరైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళు కానీ, లేకపోతే ఆ కార్పొరేట్ కంపెనీ కూడా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇట్ వాజ్ ద ఇనీషియల్ వెన్ దిస్ యాక్ట్ వాజ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఈ యాక్ట్ ఎప్పుడైతే పాస్ చేశారో అప్పుడు క్రెడిటర్స్, అప్పుడు ఎలా ఉండేదంటే క్రెడిటర్స్ కానీ డెబిటర్స్ కానీ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ త్రీ టైమ్స్ అమెండ్ అయింది మళ్ళీ ఫర్దర్గా 2016 తర్వాత. సో ఆ అమెండ్మెంట్లో నౌ డెబిటర్స్ కెనాట్ ఇనిషియేట్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్, ఓన్లీ క్రెడిటర్స్ కెన్ ఇనిషియేట్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ఎందుకంటే కొంతమంది డెబిటర్స్ కావాలని చెప్పేసి ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నారనమాట. అందుకనే యాజ్ ఫర్ ద రీసెంట్ అమెండ్మెంట్ ఓన్లీ క్రెడిటర్స్ కెన్ ఇనిషియేట్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ఓకే, వీళ్ళు ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ని ఎక్కడ ఫైల్ చేస్తారంటే దీస్ క్రెడిటర్స్ విల్ ఫైల్ ద ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ విత్ ఎన్సిఎల్టీ ఇన్ కేస్ ఆఫ్ కార్పొరేట్స్, ఎన్సిఎల్టీ in case of corporates, or else DRTs in case of individuals. ఒక కార్పొరేట్ కంపెనీ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేయాలంటే వాళ్ళు క్రెడిటర్స్ ఎవరితో ఈ ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ని ఫైల్ చేస్తారంటే ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్తో వాళ్ళు ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అని ఆ రిజల్యూషన్ ప్రాసెస్ని ఫైల్ చేస్తారనమాట. అయితే ఫైల్ చేసిన తర్వాత ఈ ఎన్సిఎల్టీ విల్ యాక్ట్ యాజ్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఆఫ్ కార్పొరేట్స్. అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఏంటంటే, అడ్జుడికేటింగ్ అంటే ఎవరైతే ఆ కేసుని డీల్ చేస్తారో వాళ్ళని అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటారు. సో ఎన్సిఎల్టీస్ ఏమో కార్పొరేట్కి అడ్జుడికేటింగ్ అథారిటీస్గా పనిచేస్తాయి. డిఆర్టీస్ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్స్ అయితేనేమో ఇండివిజువల్కి అడ్జుడికేటింగ్ అథారిటీస్గా పనిచేస్తాయి, అంటే జడ్జ్మెంట్స్ ఇస్తాయన్నమాట. సో ఈ రెండు కనుక ఇదైతేనేమో ఇండివిజువల్కి. సో ఈ రెండు వీళ్ళు ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చని జడ్జ్మెంట్ ఇస్తారో
immediately the insolvency process can be start. By whom? IPs, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అని ఉంటారు. వాళ్ళు ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట.